కానీ ఊర్లల్లో వీళ్ళు చూపెట్టిన ఆశకు వీళ్ళు చెప్పిన మాటలకు కొంతమంది జిల్లాలలో నమ్మి మోసపోయి అలా బాధపడతా ఉన్నారు. మీరు మాత్రం ఎన్నడూ నమ్మలేదు. నమ్మకుండా మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి 2 ఏళ్లలో ఏం మారింది, కాంగ్రెస్ వచ్చినాక ఏమన్నా మంచి పని జరిగిందా అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఒక్క మంచి పని చేయలేదు. లేకపోగా ఇంకా మీదికెళ్ళి ఇల్లు గులగొట్టుడు, గలీజ్ పనులు చేసుడు, వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేందుకు మంత్రులు ముఖ్యమంత్రి గల్లాలు పట్టి కొట్టుకున్నాడు తప్ప చేసిన ఒక్క మంచి పని కూడా 2 నెలలు లేదు. ఒక్కటంటే ఒకటి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు 1,00,000 కట్టిస్తే మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అందులో 4,000 ఇండ్లు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మరొక 4-5 ఇండ్లు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు, ఒక్క గరీబోనికి కూడా కొత్తగా ఒక స్కీమ్ పెట్టలేదు. ఏమన్నా మాట్లాడితే ఫ్రీ బస్ పెట్టినాం కదా అంటారు.